ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేమో దేవుని వాగ్దానం చూసుకున్నాం. చిన్న విషయం పాడుకున్నామండి. నా దీపమును వెలిగించువాడ, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో ఎలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నామండి. కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనం చూసుకుందామండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే. ఇది నా వాగ్దానం అండి. కేడముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పిదువు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఇది నా వాగ్దానం అండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదువు, నీ దయతో నీ ప్రేమతో కప్పెదువు అని అంటున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు. చక్కని మాటలండి దేవుడి మాటలు. కేడముతో కప్పినట్టు ఏ అపాయం రాకుండా ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన జాలితో మనల్ని కప్పి కాపాడుతున్నాడని ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇట్టి వాగ్దానాలను బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. బైబిల్ చదవండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. ఇదను వాగ్దానం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభు. ఇట్టి మాటలు వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను దర్శించి వాళ్ళ హృదయంలో నీరు గట్టి ఫలింపు చేసి మీ రాకడికి ఆయత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.